అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు కోసం సరికొత్త కాన్వాయ్ సిద్ధమవుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్న ప్రస్తుతం చంద్రబాబు కొత్త కాన్వాయ్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. చూస్తున్నారు, ఇవే చంద్రబాబుకు సంబంధించినటువంటి కొత్త కాన్వాయ్. ఇప్పటి వరకు ఆయన ఒక సిల్వర్ కలర్ కాన్వాయ్ని ఉపయోగించారు. 2014 నుంచి 19 వరకు కాన్వాయ్ ఉపయోగించారు. తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా అదే కాన్వాయ్ని కొనసాగించి ప్రస్తుతం కొత్త కాన్వాయ్ అయితే తాడేపల్లికి చేరుకుంది. ప్రస్తుతం మొత్తం 8 వాహనాలు, 8 వాహనాల్లో ఒక వాహనం ఇది మనం చూస్తున్నటువంటి జామర్ వెహికల్, మిగతా 7 వాహనాలు సీఎం కాన్వాయ్ కింద ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ 4 వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా వెహికల్స్ స్టిక్కరింగ్ కోసం మొగల్రాజపురం తరలించారు. వీటికి కూడా స్టిక్కరింగ్ కూడా చేయాల్సి ఉంది కాబట్టి వీటిని కూడా తరలించే అవకాశం అయితే ఉంది. ఒకసారి టొయోటా ఫార్చునర్ కార్లు ఇవన్నీ కూడా నెంబర్ చూస్తే AP39-9G అన్ని మొత్తం 8 కార్లు కూడా ఇదే నెంబరు ఉంటుంది. ఇదే నెంబరు ఉపయోగిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఎల్లుండి నుంచి కాన్వాయి ఆయనకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం తాడేపల్లిలో ఇక్కడ 4 వెహికల్స్ మాత్రమే ఉంచారు. మిగతా వెహికల్స్ ఇంతకుముందు చెప్పినట్లే మొగల్రాజపురంలో స్టిక్కరింగ్ కోసం అయితే తరలించారు. మనం చూస్తున్నాం ఈ కారు కూడా సేమ్ 393 ఇదే నెంబరు ఉపయోగిస్తున్నారు. సెంటిమెంట్ ప్రకారమే ఈ నెంబరు కేటాయించినట్లయితే తెలుస్తుంది. ఒకవైపు ఇటు చూస్తే కనుక ఇది చంద్రబాబు కాన్వాయ్లోకి సంబంధించినటువంటి ఈ వెహికల్ గతంలో మొన్నటి వరకు వాడిని ఉపయోగించినటువంటి కాన్వాయ్. ఇది 2014 నుంచి 19 వరకు ఇదే కాన్వాయ్ని ఉపయోగించారు. 19 అంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రస్తుతానికి ఇదే కాన్వాయ్ని ఆయన ఉపయోగిస్తున్నారు. ఇలాంటి వెహికల్స్లోనే కాన్వాయ్ ఉపయోగిస్తున్నారు. అయితే ఇది కొంత ఓల్డ్ మోడల్ కావడం, భద్రతాపరంగా కొంత ఇబ్బందులు ఉంటాయని భావించి ఈ వెహికల్స్ అన్నిటిని మార్చి మీరు చూస్తున్నటువంటి ఫార్చునర్ ఇక్కడ కనబడుతున్నటువంటి వెహికల్స్ అన్నింటినీ ఫార్చునర్ వెహికల్స్ని ఉపయోగిస్తున్నారు. మొత్తం 8 కార్లు, వాటిలో ఒకటి జామర్ వెహికల్ కాగా మిగతావన్నీ కూడా ఇవన్నీ కూడా ఆయన కాన్వాయ్ కోసం ఉపయోగిస్తున్న వెహికల్స్ అని చెప్పాలి. మొత్తం బ్లాక్ కలర్ ఉన్నటువంటి టొయోటా ఫార్చునర్ వెహికల్సే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి వెహికల్స్ అన్ని నా వెనక వెహికల్స్ చూడుస్తున్నారు. ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఇది కొత్త కాన్వాయ్లోనే చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంగణానికి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. మిగతా వెహికల్స్ స్టిక్కరింగ్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ భద్రతాపరమైన అంశంతో పాటు కొంత చంద్రబాబుకు సంబంధించినటువంటి అంశాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ట్రాన్స్పోర్ట్ విషయాలు అంటే ఆయన ఎక్కువగా సచివాలయానికి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఏదైనా విజయవాడ సంబంధించిన కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఉంటారు కాబట్టి అక్కడ ఎలాంటి భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా వాహనాలను సిద్ధం చేస్తారు. ఒకసారి వాహనాలు చూస్తే కనుక కొన్ని వాహనాలు చంద్రబాబు ఉన్న వెహికల్కి సంబంధించిన వాహనం అయితే గ్లాస్ అన్ని కూడా బుల్లెట్ ప్రూఫ్గా ఉండే అవకాశం అయితే ఉంది. మొత్తం కూడా పూర్తిగా Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఆయన ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే కాన్వాయ్ని కూడా సిద్ధం చేశారు. అంటే గతంలో చంద్రబాబు సంబంధించి Z+ కేటగిరీ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆ Z+ కేటగిరీకి అనుగుణంగానే కాన్వాయ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే కాన్వాయ్ని అయితే కేటాయించారు. ఒకసారి వెహికల్స్ జామర్ వెహికల్ మీకు దగ్గరగా చూస్తే మీకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రులకు ఈ విధమైన జామర్స్ ఉంటాయి. జామర్ వెహికల్స్ ఉండడం అంటే ఒక భద్రతకు సంబంధించిన అంశాల్లో జామర్ వెహికల్స్ అన్ని ఉపయోగిస్తారు. అయితే చంద్రబాబు సంబంధించి చూస్తే కనుక 2003లో ఆయన మీద నక్సల్స్ అటాక్ జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో Z+ కేటగిరీలో ఆయన ఉంటూ ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ముఖ్యమంత్రి అవుతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి Z+ కేటగిరీ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఇదే కాన్వాయ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఉపయోగించుకుపోతున్నారు. అంటే రాష్ట్రంలో 3 చోట్ల ఆయనకి కాన్వాయ్లు ఉంటాయి. విశాఖపట్నం, అదేవిధంగా తిరుపతి 3 రీజనల్ ఏరియాల్లో కాన్వాయ్లు ఉంటాయి కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కాన్వాయ్లు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే కాన్వాయ్లు అయితే సిద్ధమవుతున్నాయి. ఎల్లుండి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇదే కాన్వాయ్ని చంద్రబాబు ఉపయోగించబోతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV తాడేపల్లి నుండి. JEE అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో రెజొనెన్స్ విజయ భేరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 31, 53, 63 లాంటి టాప్ ర్యాంకులతో పాటు కేవలం రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ నుండి 180 మందికి పైగా విద్యార్థులు IIT సీట్ సాధించడం గర్వకారణం. మా హైదరాబాద్ క్యాంపస్ లో JEE లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.